సుంకాల పేరుతో వసూలు చేసినటువంటి ప్రతి రూపాయి కూడా దిగుమతిదారులకి ఇచ్చేయాల్సిందే అని ఇప్పుడు ట్రేడ్ కోర్టు అయితే సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది. ఇంతకుముందు సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్తే ట్రంప్ ఏం చేశాడు, 10 నుంచి 15% సుంకాలు విధించాడు మళ్ళీ ఇతర దేశాల మీద కోపంతో. ఇప్పుడు ఈ ట్రేడ్ కోర్టు ఏమొచ్చేసి ఖచ్చితంగా ఇవ్వాలి, ఇచ్చినంత వరకు కూడా ఈ కేసుని నేనే వాదిస్తానని రిచర్డ్ ఈటన్ అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రతి ఒక్కరూ అర్హులే, అందరికి ఇచ్చే వరకు చివరి డాలర్ వరకు కూడా నేను ఈ కేసుని వాదిస్తాను, ఈ కేసుని నేనే చూస్తానని రిచర్డ్ ఈటన్ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికాలో పెద్ద దుమారం అయితే రేగాయి. ఈ విధంగా చేస్తే అమెరికాకి దగ్గర దగ్గర 16 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుంది. అంటే దగ్గర దగ్గర $190 బిలియన్, $190 బిలియన్ ఇప్పుడు ఇచ్చేయాలి సుంకాల పేరుతో వసూలు చేసినటువంటి ఈ డబ్బు. ఇప్పటికే ఈ డబ్బు రకరకాల పేరుతో ఖర్చు పెట్టేశాడు ట్రంప్. ఇప్పటికే అది ఆర్థిక భారంతో ఉంది, పైగా అప్పులు విపరీతంగా ఉన్నాయి అమెరికాకి. అందుకనే కదా ఈ డబ్బు అంతా ఈ విధంగాను, అలాగే మిగతా డబ్బులు, అలాగే బయటికి వెళ్లాల్సినటువంటి డబ్బులు ఏవి కూడా, అంటే సహాయం పేరుతో వెళ్లాల్సినటువంటి డబ్బులు కూడా బయటికి పంపించకుండా మొత్తం రక్షణ బడ్జెట్ అనో లేకపోతే ఇంకోటైనా ఖర్చు పెట్టేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కోర్టులు చెప్పినటువంటి తీర్పులు అమెరికాకి భారీ దెబ్బనైతే సమకూర్చను. ఇలాంటి సమయంలో ఈ కోర్టులు చెప్పినటువంటి తీర్పుల వల్ల అమెరికాకి భారీ దెబ్బలు అయితే తగులుతున్నాయి. కానీ ట్రంప్ మాత్రం ఎక్కడా కూడా లొంగడం లేదు. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడంటే రిచర్డ్ ఈటన్ అనే ఈ యొక్క న్యాయమూర్తి, చివరి డాలర్ వరకు కూడా నేను ఈ కేసులోనే కూర్చుంటాను, ఎందుకు ఇవ్వవో ఎలా ఇవ్వవో చూస్తాను అనే విధంగా ఆయన కూడా మాట్లాడుతున్నాడు. మరి ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఒకవైపు పశ్చిమాసియాలో యుద్ధంలో బిజీగా ఉంది, క్షిపణుల కొరత వల్ల దానికి బడ్జెట్ కేటాయించాల్సి ఉంది. ఇప్పటి వరకు అమెరికా బడ్జెట్ $1 ట్రిలియన్, కానీ ఇప్పుడు $1.4 ట్రిలియన్ కూడా కేటాయించాలని చూస్తున్నాడు. అంటే మళ్ళీ విపరీతంగా ఇంచుమించు 30%-40% బడ్జెట్ని పెంచేస్తున్నాడు. అది ఇంకా భారం, అది అమెరికా ఆర్థిక వ్యవస్థని కుదేలు చేస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. $1 ట్రిలియన్ చాలా ఎక్కువ. అలాంటిది ఇప్పుడు 30-40% పెంచేయడం అంటే అది అమెరికా ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తుంది. కాబట్టి దయచేసి ఆలోచించు అన్న విధంగా కూడా మాట్లాడుతున్నారు. మరి ఇక ట్రంప్ ఈ విషయంలో ఏం చేస్తాడో చూడాలి. 16 లక్షల కోట్ల రూపాయలు ఇస్తాడా తిరిగి?